అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోరెడ్ల విజయ్ గౌరి. నేను ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈరోజు మరి ఎన్నికలతో ఎన్నికల ఓటింగ్ ఎంత కూడా మరి జరుగుతుంది ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా. ముఖ్యంగా ఏంటంటే నేను కొన్ని సెంటర్స్ పోలింగ్ బూత్లకి వెళ్ళొచ్చాను. ఆ పోలింగ్ బూత్ల్లో సరళి కూడా ఓటింగ్ సరళి కూడా బాగుంది. టీచర్లు అందరూ చాలా ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ఇక్కడ అర్బన్ కేంద్రాల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం నెమ్మదిగా జరుగుతుంది ఓటింగ్ సరళి. మిగిలిన చోటంతా బాగానే ఉంది. దాదాపు ఒక 90% వరకు చిన్న చిన్న మండల కేంద్రాల్లో ఓటింగ్ పూర్తయింది. ముఖ్యంగా మేము ఈ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఈరోజు విద్యారంగంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు, అలాగే విద్యారంగాన్ని రక్షించుకునేటటువంటి క్రమంలో కొన్ని సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్నారు. మరి అటువంటి విద్యారంగ రక్షణ కోసం ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్లు, అలాగే కేజీబీవి మోడల్ స్కూల్స్, సొసైటీలు, ఇవన్నింటిలో పనిచేసేటటువంటి ఈ మొత్తం ఈ సిబ్బంది యొక్క సమస్యలు గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా పేరుకుపడి ఉన్నాయి. అయితే నేను ప్రచారానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ నాతో దగ్గరగా మాట్లాడారు. నేను ప్రచారం చేసేటటువంటి సందర్భంలో దగ్గరగా మాట్లాడారు. వాళ్ళు చెప్పే అంశాలు ఏంటంటే 6 ఏళ్ళుగా మన సమస్యల మీద మాట్లాడేటటువంటి ఎమ్మెల్సీలు ఉత్తరాంధ్రల నుంచి లేరు. ఏ పెద్ద సమస్య వచ్చినా సరే మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా విద్యారంగంలో 117 ఇంత అతలాకుతలం చేసినప్పుడు కూడా ఉత్తరాంధ్ర నుంచి ఉండేటటువంటి ఎమ్మెల్సీలు మాట్లాడలేదు. మేడం, అందుకని మన విద్యారంగ రక్షణ కోసం మరి ఈ రంగంలో పనిచేసే మా యొక్క సమస్యలు మా గొంతే మీరు వినిపించాలి, కాబట్టి మిమ్మల్ని మేము ఓన్ చేసుకుంటామని చెప్పి చాలా దగ్గరలో ఉమ్మడి జిల్లాల్లో చాలా దగ్గరలో ఆ రకమైనటువంటి ఆదరాభిమానాలు చూపించడం అనేటటువంటి జరిగింది. అందుకనే వాళ్ళ మాటలను బట్టి చూస్తే భవిష్యత్తులో మరి వాళ్ళు ఓట్లు వేసి మండలికి పంపిస్తారనేటటువంటి ఆశాభావాన్ని నేనైతే వ్యక్తం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.